గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ మున్సిపాలిటీలను సైతం చేజార్చుకుంటుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ ఆ జోష్లోనే స్థానికంగా కూడా తమ బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే కీలక మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే చిత్తూరు మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ వైసీపీకి చెందిన 24 మంది కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకుంది. ఒంగోలు కార్పొరేషన్ పై కూడా టీడీపీ గురిపెట్టింది. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు 6 కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమీక్షంలో టీడీపీలో చేరారు. బాలయ్య సొంత నియోజకవర్గం హిందూపురంలో కూడా పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజాతో పాటు 9 మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా మాచర్ల నియోజకవర్గంలో కూడా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా స్వతంత్ర దినోత్సవం రోజు చైర్మన్ మాచర్ల చిన్న యేసోబు, వైస్ చైర్మన్ నరసింహారావు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యారు. చర్చల తర్వాత వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉంటే 2022లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలో అన్ని స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో మాచర్లలో ఒక్కసారిగా టీడీపీ పట్టు సాధించింది. దీంతో చాలా మంది వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో నెల్లూరు జైల్లో ఉన్నారు. నియోజకవర్గంలో నాయకుడు లేకపోవడంతో నేతల వలసలకు అడ్డుకట్ట వేయడంలో వైసీపీ ఫెయిల్ అవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే మరికొన్ని రోజుల్లో మాచర్ల మేయర్ పీఠం టీడీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.